ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను కొబ్బరి బొండం డెకరేషన్ చేద్దాం అనేసి. ఫస్ట్ అయితే ఒక 3 కలర్లు తీసుకొని వచ్చాను. అవేంటంటే గోల్డ్, గ్రీన్, రెడ్. గ్రీనే 2 కలర్స్ తెచ్చాను ఎందుకంటే 2 బొండాలకి వెయ్యాలి కదా, అది కూడా డబుల్ కోటింగ్ అనేసి. కానీ ఒక బాటిలే సరిపోయింది నాకు ఇక్కడ. అండ్ పై వైపున అయితే గోల్డ్ కలర్ వేస్తున్నాను. ఇలా ఏది వేసినా సరే డబుల్ కోటింగే వేసుకోవాలి, అప్పుడే బాగా మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ పై వైపున అయితే గోల్డ్, గ్రీన్ కలిపి వేసాను, అందుకే మనకి కొంచెం నీట్ గా కనిపిస్తుంది. మరి గోల్డ్ అయితే తెలిసిపోతుంది అనమాట, ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేశానంటే పెయింట్ అంతా ఆరిపోయిన తర్వాత బ్రష్ బ్యాక్ సైడ్ కి తిప్పి హార్ట్ సింబల్ అనేది వేస్తున్నాను. మొత్తం అంతా కూడా వేసిన తర్వాత ఫ్యాబ్రిక్ గ్లో యూజ్ చేసి మనకి ఎలా కావాలంటే అలా ఫ్యాబ్రిక్ గ్లో తో పెట్టుకున్న తర్వాత స్టోన్ లైన్ అవన్నీ కూడా అటాచ్ చేసుకున్నాను. ఇక్కడ ఏమైందంటే నేను ఒక బొండానికి అటాచ్ చేసినప్పటికీ నాకు రెండో బొండానికి అయితే స్టోన్ లైన్ కొంచెమే ఉంది. ఒకసారి హార్ట్ సింబల్ తిప్పినప్పటికే సరిపోయింది. ఇక్కడ నేను మీరు చూసినట్లయితే డబుల్ లైన్ అయితే వేసాను. అండ్ నెక్స్ట్ బొండానికి వేయడానికి నాకు డబుల్ లైన్ కి సరిపోలేదు. షాప్ కి వెళ్ళి తెచ్చే లోపల పక్కన పెట్టిన ఈ పింక్ కలర్ కొందన్స్ అయితే మిస్ అయిపోయాయి. ఇంకా చేసేది ఏమీ లేక కొన్ని అటాచ్మెంట్స్ చేసి దీనికి వేరా అయినా సరే ఏదో అలా అడ్జస్ట్ చేసాం. మొత్తానికి అవుట్పుట్ అయితే చాలా సూపర్ గా వచ్చింది. కలర్ వేయడం కొంచెం ఈజీ గానీ స్టోన్ లైన్ తో నేమ్స్ రాయడం మాత్రం కొంచెం డిఫికల్ట్ గానే ఉంది. మొత్తం అంతా అయిన తర్వాత మెరిసిపోతున్నాయి బొండాలు రెండును. సరేలే గానీ వీడియో అంతా చూసి అలా స్క్రోల్ చేసేయకుండా వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.